భారత సైన్యంలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ తాజాగా ఓ యువ ఆర్మీ పైలట్ చేసిన లవ్ ప్రపోజల్ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. నాసిక్లోని కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పూర్తి చేసుకున్న కెప్టెన్ భరత్ భరద్వాజ్ రన్వేపై ఉన్న ఒక అధికారిక సైనిక హెలికాప్టర్ ముందే యువతికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆర్మీ ఉన్నతాధికారులు స్పందించారు. వ్యక్తిగత విషయాల కోసం మిలిటరీ వాతావరణాన్ని, రక్షణ రంగ ఆస్తులను ఉపయోగించడం ప్రోటోకాల్స్ ఉల్లంఘన కిందకు వస్తుందని సీనియర్స్ పేర్కొన్నారు. భరత్ నుంచి వివరణ కూడా కోరారు. ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆయనపై ఎలాంటి కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు ఈ సంఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సొంత ప్రమోషన్ల కోసం రక్షణ రంగ పరికరాలను వాడటం సైనిక నిబంధనలను ఉల్లంఘించడమేనని విమర్శిస్తున్నారు. అయితే దేశ సేవలోకి అడుగుపెట్టిన ఒక యువ అధికారి తన జీవితంలోని అద్భుత క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పులేదని మరికొందరు అంటున్నారు. కొందరు సీనియర్ అధికారులు కూడా ఈ ఆర్మీ డ్రెస్ వెనుక ఉండేది కూడా మనిషేనని, అతను చేసిన తప్పేంటంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం అక్కడ ఎలాంటి రక్షణ రహస్యాలు బహిర్గతం కాలేదని, ఎగ్జిబిషన్లలో ఇలాంటి ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్లను ప్రజలకు చూపిస్తూ ఉంటారని రిటైర్డ్ సైనిక అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రపోజల్ వివాదాన్ని పక్కన పెడితే ఆ వీడియోలో కనిపించిన చీతా హెలికాప్టర్ల భద్రతపై రక్షణ వర్గాల్లో మళ్లీ పెద్ద ఆందోళన మొదలైంది. ఫ్రాన్స్ దేశపు సాంకేతికతతో మన దేశానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లను నిర్మించింది. ఇవి గత 50 ఏళ్లుగా సియాచిన్, లడక్ వంటి అత్యంత ఎత్తైన -డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే ప్రమాదకరమైన సరిహద్దుల్లో భారత సైన్యానికి రవాణా, నిఘా సేవలను అందిస్తున్నాయి. భారత సైనిక చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్ మేఘదూత్ వంటి చారిత్రాత్మక ఘట్టాల్లో కూడా ఈ చీతా హెలికాప్టర్లు అత్యంత కీలకమైన పాత్రను పోషించాయి. చరిత్ర ఎంత ఘనంగా ఉన్నా ఈ చీతా హెలికాప్టర్ల ప్రస్తుత ట్రాక్ రికార్డ్ మాత్రం సైనిక కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. భారత్ రక్షక్ అనే సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం 1974 నుంచి 2022 మధ్య కాలంలోనే ఇవి ఏకంగా 60కి పైగా ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ప్రమాదాల్లో మన దేశానికి చెందిన ఎందరో ప్రతిభావంతులైన పైలట్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అలాగే గత 3 దశాబ్దాలలో చీతా, చేతక్ హెలికాప్టర్లు ఏకంగా 191 సార్లు కూలిపోయాయి. ఈ ఘోరమైన ప్రమాదాల కారణంగానే వీటిని కొందరు ఎగిరే శవపేటికలు అని కూడా పిలుస్తారు. ఈ పాత హెలికాప్టర్ల కాలపరిమితి అంటే టోటల్ టెక్నికల్ లైఫ్ పూర్తిగా ముగుస్తూ ఉండటంతో వచ్చే 2027 సంవత్సరం నుండి వీటిని దశల వారీగా పూర్తిగా తొలగించాలని భారత ఆర్మీ గట్టిగా భావిస్తోంది. వీటి స్థానంలో సరికొత్త సాంకేతికత కలిగిన సరికొత్త హెలికాప్టర్లను తేవాలని ప్లాన్ చేస్తోంది.